కంచిపట్టు చీరల సామ్రాజ్యం తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్ కూకట్పల్లిలో ఏప్రిల్ 4న గొప్ప ప్రారంభం. హైదరాబాద్లోని అత్తాపూర్ మెహందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో కీలక ఆధారాలను పరిశీలించిన పోలీసులు ఆమె భర్త అమిత్ లోయాను అదుపులోకి తీసుకున్నారు. పింకీ సంపాదించిన డబ్బులు తీసుకొని స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం, ఆ తర్వాత జరిగిన ఆర్థిక నష్టాలే ఈ విషాదానికి కారణమైనట్లుగా దర్యాప్తులో వెల్లడైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్కు చెందిన పింకీ నగరానికి చెందిన బంధువు అమిష్ లోయాను ఫిబ్రవరి 2024లో రిజిస్టర్ వివాహం చేసుకుంది. భార్యాభర్తలు ఇద్దరూ హుడా కాలనీలో నివాసం ఉంటున్నారు. మెహందీ డిజైనర్గా పింకీకి నగరంలో మంచి గుర్తింపు ఉంది. ఏప్రిల్ 22న పెద్దల సమక్షంలో మరోసారి వివాహం చేసుకోవడానికి ముహూర్తం పెట్టుకున్నారు. ఈ క్రమంలో మెహందీ వృత్తితో పింకీ 7 లక్షలు సంపాదించింది. బ్యాంకులో రుణాలు ఇప్పించే ఆమె భర్త అమిష్ లోయా పింకీ డబ్బులు 7 లక్షలు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి 20 లక్షల వరకు సంపాదించాడు. అయితే మొత్తం 20 లక్షలను షేర్ మార్కెట్లో పెట్టాడు అమిత్ లోయా. దీంతో మొత్తం నష్టం వచ్చింది. అటు చూస్తే వివాహం తేదీ సమీపిస్తుండగా డబ్బులు లేకపోవడంతో కొంతకాలంగా పింకీ ఒత్తిడికి గురవుతుంది. ఈ వ్యవహారం పైన పింకీ అమిత్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. డబ్బుల విషయంలో పెరిగిన వివాదం, పోయిన డబ్బు కారణంగా పింకీ తీవ్ర మనస్తాపానికి గురైంది. గతేడాది రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న పింకీ, అమిత్ ఇద్దరు బాగా సంపాదించి ఈ ఏడాది డిసెంబర్లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే అమిత్ తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు వారి భవిష్యత్తు పైన తీవ్ర ప్రభావం చూపించాయి. డబ్బులు పోయిన బాధను తట్టుకోలేని పింకీ చివరగా అమిత్కు కాల్ చేసి ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనతో ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పోలీసులు అమిత్ను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.